1వ పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచన భాగములో, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. చాలు కొన్ని సంగతులు మనము నేర్చుకోవాలి. ప్రతి మనిషికి ఒక సమయం అనేటువంటిది ఉంటుంది. ప్రతి మనిషికి ఒక అవకాశం అనే దేవుడు ఖచ్చితంగా ఇస్తారు. నీవు హెచ్చింపబడే సమయం, నీవు అభివృద్ధి అయ్యేటువంటి సమయం, దీవించబడే సమయం, కృపను పొందుకునే సమయం, అభిషేకించబడే సమయం, సేవకు పిలువబడే సమయం, సేవలో రాణించే టైము, ఏదైనా ఒక సమయం అనేది దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. హల్లెలూయా. అర్థమవుతున్న వాళ్ళ స్తోత్రం చెప్పండి. ఇంకొక మాట చెప్తాను నేను. దేవుని చేత సృష్టించబడిన ప్రతి మనిషి, ప్రతి జంతువు, ప్రతి పక్షి ఆయన అనుమతి లేకుండా చావరు, ఆయన అనుమతి లేకుండా నష్టపోరు, ఆయన అనుమతి లేకుండా వాళ్ళ జీవితంలో ఏ మంచి చెడు జరగదు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మరొక విషయం నేను చెప్తాను. ప్రతి మనిషిని, ప్రతి వ్యక్తిని, ప్రతి ఒక్క జీవాన్ని దేవుడు గమనిస్తున్నాడు. ఈ సృష్టిలో ప్రతిదాన్ని ఏది ఎప్పుడు ఉపయోగించుకోవాలో దేవునికి తెలుసు. ఆ సమయంలో నిన్ను పైకి తీస్తాడు ఆయన. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీకేదైనా తరచుగా దేవుడు ఒకే ఒక ప్రేరేపణ వస్తుందంటే అది దేవుడు నిన్ను ఆ టైంలో నిన్ను ఉపయోగించుకోవడానికి నిన్ను ప్రేరేపిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. ఏదైనా తరచుగా ఒకే దర్శనం నీకు మాటికి వస్తూ ఉంటే అది సేవ సంబంధమైనదైనా, ఉద్యోగ సంబంధమైనదైనా, నీ వ్యక్తిగత సంబంధమైనదైనా సరే, ఆ టైంలో దేవుడు నిన్నేదో హెచ్చరిక చేస్తున్నాడు. ఆ టైం వచ్చింది, అప్పుడు నువ్వు దేవునికి అప్పగించుకోవాలి అని అర్థం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. సమయానికి ముందే నీవు పరిగెత్తితే నష్టపోతావు. నీ సమయం రాకముందే నువ్వు ముందుగానే ప్రయత్నం చేస్తే నీ ప్రయత్నం విఫలమైపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. తగిన సమయం వచ్చేదాకా వెయిటింగ్. కనిపెట్టుకో. ఈ కనిపెట్టుకునే సమయం అనేది రోజులు వేస్ట్ అయినట్టుగా, సంవత్సరాలు వేస్ట్ అయినట్టుగా నీకు అనిపిస్తుందే తప్ప ఆ వెయిటింగ్ పీరియడ్లో నీకు చాలా పాఠాలు నేర్పించి ఫ్యూచర్ కోసం సిద్ధం చేస్తున్నాడు అనేది నువ్వు గుర్తించలేవు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులుగా ఉండుడి. హల్లెలూయా. నీవు ఎంత కనిపెట్టుకుంటే అంత మంచిది, ఎంత తగ్గించుకుని ఉంటే అంత మంచిది, ఎంత దీనంగా ఉంటే అంత మంచిది. నాకు సమయం వచ్చినప్పుడు హెచ్చిస్తాడు, సమయం వచ్చినప్పుడు పైకి తీస్తాడు, సమయం వచ్చినప్పుడు నాకు చెయ్యందిస్తాడని నిరీక్షణతో అలాగ కనిపెట్టుకోవడం మంచిదే తప్ప సమయానికంటే ముందు నీవు ప్రయత్నం చేయకూడదు. అలాగ ప్రయత్నం చేసినటువంటి వాళ్ళలో ఒకళ్ళు యాకోబు చాలా నష్టపోయాడు. దేవుడు ముందుగానే చెప్పాడు, పెద్దవాడు చిన్నవానికి దాసుడగను. ఓకే, జరిగిద్ది, కనిపెట్టుకో. కానీ ముందే ప్రయత్నం చేయటం వల్ల తండ్రిని బాధ పెట్టాడు, అన్నని దూరం చేసుకున్నాడు, ఫ్యామిలీకి దూరం అయిపోయాడు, అపాయముల గుండా అరణ్య ప్రయాణం చేయాల్సి వచ్చింది. 14 సంవత్సరాలు ఒక ఇంట్లో జీతానికి ఉండాల్సి వచ్చింది. ఎంతో వేస్ట్ అయిపోయింది లైఫ్. హల్లెలూయా, స్తోత్రం చెప్పని అర్థమైన వాళ్ళు. సమయానికి ముందే నీవు ఎప్పటికైనా ప్రయత్నం చేయవద్దు. అయితే ఒక సంగతి నేను చెప్పాలి, నీకు ఒక టైం ఉంది, ప్రతి దానికి ఒక టైం ఉంది. ఆ టైం ఎలాంటిదో ఒక మాట వాక్యములోకి వెళ్దాం, చూద్దాం. పరిశుద్ధ లేఖన భాగంలో న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 14వ వచనం. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ సంసోను కాదు ముఖ్యమైనటువంటిది మనకి. సంసోను చేతుల్లో ఉన్నటువంటి గాడిద ఎముక ముఖ్యమైనది.
బాగా అర్థం చేసుకోండి. సంసోను ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఫిలిస్తీన్లు ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేస్తా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఫిలిస్తీన్ల కింద బానిసలుగా ఉన్నారు. దేవుడు ఆ బానిసత్వంలో నుంచి తన ప్రజలను విడిపించడానికి సంసోన్ అనే న్యాయాధిపతిని దేవుడు తన కోసం ఒక పనిముట్టుగా ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక పనిముట్టుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఈ సంసోనును వాళ్ళు బంధించలేకపోతున్నారు, చంపలేకపోతున్నారు. అందుకే వాళ్ళు ఒక ప్లాన్ చేశారు. ఏంటో తెలుసా? సంసోనికి బాగా దగ్గరున్నటువంటి వారితో శత్రువులైన ఫిలిస్తీన్లు కుమ్మక్కై కుట్ర రాజకీయాలకు తెరలేపి వాళ్ళ ద్వారా సంసోన్ని బంధించారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక విషయం చెప్తాను చూడండి. నిన్ను పతనం చేయడానికి, నిన్ను నష్టపరచడానికి, నీ అభివృద్ధిని మధ్యలో అడ్డుకోవడానికి నీకు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు రకరకాల ఎత్తుగడలు వేస్తారు. ఆ ఎత్తుగడలో భాగం ఏంటంటే నీకు దగ్గరగా ఉన్న వ్యక్తులను వాళ్ళు టార్గెట్ చేస్తారు. దాన్ని అర్థం చేసుకోవాలి. స్తోత్రం చెప్పని అర్థమైన వాళ్ళు. నీకు దగ్గరగా ఉన్న వ్యక్తులను వాళ్ళు టార్గెట్ చేస్తారు. నీతో కలిసి ఉన్నటువంటి వారిని వాళ్ళు టార్గెట్ చేస్తారు. డైరెక్ట్గా నిన్ను టార్గెట్ చేస్తే ప్రయత్నం విఫలమైంది. కాబట్టి ఇప్పుడు సంసోన్తో డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళి ఢీ కొడితే సంసోన్ వాళ్ళందరినీ పట్టుకొనివ్వడు, బంధించనివ్వడు, చంపనివ్వడు. అందుకని సంసోనికి దగ్గరగా ఉన్న వారితో కుమ్మక్కయి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు వచ్చి అన్నారు. ఏమన్నారు తెలుసా? 13వ వచనం. 12 కూడా చదువురా. అందుకు వారు మేము ఫిలిస్తీన్ల చేతికి నిన్ను అప్పగించుటకు కట్టవచ్చితమని అతనితో అనగా, సంసోను మీరు నా మీద పడకుండానట్లు అంటే నన్ను చంపకుండా ఉండినట్లుగా నాతో ప్రమాణము చేయుడని తన ప్రజలతో అనెను. అందుకు వారు అలాగు కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపము గాని నిన్ను గట్టిగా క్రొత్త తాళ్ళ చేత కట్టి అప్పగించదమని చెప్పి 2 క్రొత్త తాళ్ళ చేత అతని కట్టి ఆ బండ యొద్ద నుంచి అతన్ని తీసుకొని వచ్చేరి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే సంసోనికి దగ్గరగా ఉన్న వారి చేత వీళ్ళు కుట్ర రాజకీయాలు చేసి సంసోన్ని బంధించారు. వాళ్ళు వచ్చి సంసోన్ అన్నాడు, ఇదిగో మీరు నన్ను చంపకూడదు, బంధించి వాళ్ళ కాడికి తీసుకుపోతే తీసుకోండి, ఎందుకంటే వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు, మీరు నా సొంత ప్రజలు కాబట్టి నన్ను చంపనని మీరు ప్రమాణం చేయండి అన్నాడు. ఓకే, నిన్ను చంపంగాని నిన్ను కట్టి వాళ్ళ దగ్గరకు తీసుకుపోతాం అన్నారు. ఓకే, క్రొత్త తాళ్ళు తీసుకొచ్చారు, బంధించారు, వెళ్తా ఉన్నారు. ఆ టైంలో సంసోని మీదకి బలముగా దేవుని ఆత్మ వచ్చింది. చదవండిరా. అతడు లేహి అనే ప్రాంతానికి వచ్చే వరకు ఫిలిస్తీన్లు అతను ఎదుర్కొని కేకలు వేయచ్చు, దేవుడు సంసోనును మాకు అప్పగించాడు అని కేకలేస్తున్నారు. అప్పుడు దేవుని ఆత్మ సంసోని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె ఆయను. సంకెళ్ళు అతని చేతుల నుండి విడిపోయాను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి ఆ దవడ ఎముకను పట్టుకుని ఫిలిస్తీన్ల 1000 మందిని చంపేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ గాడిదను ఆలోచన చేద్దాం మనం. ఈ గాడిద దేవుని సృష్టిలో భాగం కాబట్టి ఈ గాడిద చిన్న వయసులో ఉండగా ప్రార్థన చేసి ఉంటుంది, యేసు ప్రభా నన్ను మీరు ఉపయోగించుకోండి ప్రభా అని. దేవుడు అంటాడు, ఇప్పుడు కాదు, కొంచెం కనిపెట్టుకో అన్నాడు. మళ్ళీ యవన ప్రాయం వచ్చినప్పుడు ఈ గాడిద మళ్ళీ అడిగి ఉంటుంది, యేసు ప్రభా నాకు ఇప్పుడు మంచి బలం ఉంది, మంచి ఆరోగ్యం ఉంది, చూపు బాగుంది, అంతా బాగుంది, నన్ను వాడుకో అని. ఆ టైంలో దేవుడు అంటాడు, ఆగు, ఇంకా నీకు టైము
రాలేదు. తగిన కాలములో నిన్ను ఎలాగ వాడుకోవాలో నాకు తెలుసు కాబట్టి నువ్వు కనిపెట్టుకొనుండు. ఆ టైంలో గాడిద అనుకుంది, ఏంటి ప్రభు బలవంత పోయినాక ఏం చేయాలి నేను? వద్దు, నీ యొక్క అనుకూలత నేను వాడుకోవడానికి కారణం కాకూడదు. నా చిత్తానుసారముగా నిన్ను వాడుకోవాలి. అది ఏ టైమో అది నాకు బాగా తెలుసు, నువ్వు కాముగా ఉండు అన్నాడు గాడిదతో. స్తోత్రం చెప్పండి గట్టిగా. మళ్ళీ గాడిద అంటుంది, యేసయ్యా నా బలము క్షీణించిపోతుంది, నేను మధ్య వయస్సు దాటి ముసలితనంలోకి వస్తున్నాను అంది. ఆ టైంలో మళ్ళీ దేవుడు అన్నాడు, ఓకే నాకు తెలుసు కదా, ఎందుకు తొందరపడతావు, అలాగే ఉన్నాడు. మళ్ళీ అంది, అయ్యా మోకాలు నొప్పులు వస్తున్నాయి, రేపో మాపో నేను సావు దగ్గరగా పోబోతున్నాను, చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి? అయితే ఏంటంట, ఏ టైంలో నిన్ను వాడుకోవాలో ఆ టైంలో నేను వాడుకుంటాను అన్నాడు యేసయ్య. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ గాడిద చచ్చిపోయింది, తన పని అయిపోయింది అనుకుంది, నా జీవితం అయిపోయింది, నేను దేవుని చిత్తం చేయలేకపోయాను, నా బ్రతకంతా నాశనం అయిపోయిందని ఆ గాడిద భావించి కన్నీటితో చచ్చిపోయి ఉండొచ్చు. తగిన టైం వచ్చింది. హల్లెలూయా. ఏ టైములో నిన్ను వాడుకోవాలో, ఏ టైంలో నిన్ను వాడుకొని ఆ విజయాన్ని నీ ఖాతాలో వేయాలో ఆ దేవునికి బాగా తెలుసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకని కంగారు పడతావు? నీవు ఒక గాడిదగా ఉండగలిగితే చాలు. ఏ టైంలో నిన్ను వాడుకోగలదో దేవుడు వాడుకుంటాడు. ఎప్పుడు నీ జీవితంలో విజయం అనే ఖాతాను ఇవ్వాలో ఆ టైంలో ఇస్తాడు. సమయం వృధా అయినట్టుగా, సంవత్సరాలు దొల్లిపోయినట్టుగా, ఆరోగ్యం క్షీణించినట్టుగా, నీ జ్ఞానం అంతా వృధా అయిపోయినట్టుగా నీకు అనిపిస్తూ ఉంటుంది. నో, అది కానీ కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక టైం వచ్చింది, ఎవరికి ఉపయోగపడాలో, ఎవరి చేతుల్లో వాడబడాలో, ఎవరి చేతుల్లోకి వెళ్ళాలో దేవుడు నిర్ణయించాడు. సంసోను ఆ టయానికి సంసోను ఆత్మవశుడై ఉన్నాడు. ఆ టైంలో ఆయుధం కావాల్సి వచ్చింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. శత్రువులు సంసోను బంధించబట్టం చూసి కేకలేస్తామన్నారు. ఆ కేకలకి సంసోనుకు రోషం వచ్చింది. అరే నా శత్రువులు ఎదుట నేను ఓడిపోవాల్సిందేనా? ఈ సమయంలో నేను వారిని జయిస్తే ఎంత బాగుండునని అనుకున్నాడు. దేవుని ఆత్మ రానే వచ్చింది, కానీ ఆయుధం లేదు. హల్లెలూయా. ఆయుధం కావాలి ఇప్పుడు సంసోనుకి. మరి హడావుడిగా రాజకోటలోకి వెళ్ళి ఆయుధం తెచ్చుకుంటాడా? లేదా తన పని వాళ్ళని పిలిపి పంపించి ఏ టౌన్కో ఏ రాజకోటలోకి వెళ్ళి ఆ కత్తులు ఈటలు తెచ్చుకున్న దాకా వాళ్ళందరూ కనిపెట్టుకుంటారా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నీవు సంపూర్ణంగా దేవుని చేతులకు అప్పగించుకొని నన్ను ఎలా వాడుకోవాలో అలా వాడుకోండి, ఎప్పుడు వాడుకోవాలో అప్పుడే వాడుకోండి. మీరు ఏది చేసినా నాకు మంచిగా చేస్తారని దేవుని చేతుల్లో పెట్టుకొని నీ లైఫ్ని అలాగే దేవుని చేతుల్లో పెట్టి కాముగా ఉంటే చాలండి. హల్లెలూయా. ఎవరి చేతుల్లో వాడుకోవాలో, ఎప్పుడు వాడుకోవాలో, ఎంత విజయాన్ని ఇవ్వాలో ఆ సమయాన్ని ఇస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు అనుకోవచ్చు, చచ్చిపోయినాక ఏం చేయమండని. గాడిద చచ్చిపోయినాక కనిపెట్టుకున్నాడు యేసయ్య. కానీ నీవు చచ్చిపోయేదాకా దేవుడు ఎందుకు కనిపెట్టుకుంటాడు? నీ రక్షణ చనిపోకముందే జరగాలి కదా, నీ మారు మనసు చనిపోకముందే జరగాలి కదా, నీ ప్రణాళిక చనిపోకముందే జరగాలి కదా. దేవుడు దాచిన ప్రతి మేలు నువ్వు చనిపోకముందే అనుభవించాలి కదా. ఇక్కడ విషయం ఏంటంటే, చచ్చిపోయిన స్థితిలో ఉన్న నిన్ను కూడా ఒకరోజు వాడుకుంటాడని అర్థం వస్తా ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీవు చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు, ఆత్మీయంగా చనిపోయినప్పుడు, శరీరము సన్నగిరినప్పుడు, కృపలు నీకు దూరం అయిపోయినప్పుడు, అభిషేకం నీకు దూరం అయిపోయినప్పుడు, కన్నీరు నీకు దూరం అయిపోయినప్పుడు, ఆత్మ నిన్ను విడిచి ఎక్కడికో వెళ్ళిపోయినప్పుడు, నీవు అనాథగా నీవు ఎప్పుడైతే ఫీల్ అవుతున్నావో, ఎవరు లేరని నువ్వు భావిస్తున్నావో, ఆ టైంలోనే దేవుడు నిన్ను కరుణించి ఆ చచ్చిన స్థితిలోనే నిన్ను ఎలాగ వాడుకోవాలో ఆయన ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ గాడిద ఎమ్మ కూడా అనుకుంది, అయిపోయిందిరా బాబు, నా పని పూర్తి అయిపోయింది, ఇక నా పరిస్థితి ఇంతే. ఏమనుకొని చెప్పండి, స్తోత్రం చెప్పండి ఒకసారి. నా బ్రతుకింతే అనుకుంది.
నేను చచ్చిపోయాను, ఆ ప్రార్థన నాలో లేదు, ఆ పరిచరణ నాలో లేదు, ఆ విశ్వాసం నాలో లేదు, ఆ ఆత్మ నాకు ఇప్పుడు లేదు, నేను ఆత్మీయంగా చచ్చిపోయాను, నాకు సేవకులు దూరం అయిపోయారు, నన్ను ఆదరించేటువంటి వాళ్ళు, బలపరిచేటువంటి వాళ్ళు లేరని నువ్వు అనుకుంటున్నా ఆ చావు బ్రతుకుల మధ్య ఉన్న తరుణంలో అప్పుడు నిన్ను వాడుకోవడానికి ఒక వ్యక్తిని పంపిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. తన చిత్తములో ఉన్న ఒక వ్యక్తి నీ దగ్గరకు వస్తాడు. తన చిత్తములో ఉన్న ఒక వ్యక్తి నిన్ను వాడుకోవడానికి, ఒక పాత్రగా నిన్ను తీసుకోవడానికి, నిన్ను ఉపయోగించుకోవడానికి వస్తాడు. ఆయనే సంసోను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ సంసోను వచ్చాడు. ఆ సంసోను వచ్చి, ఆ ఫిలిస్తీన్లు వచ్చి సంసోను మీద ఎగతాళిగా మాట్లాడుతున్న తరుణంలో ఇప్పుడు సంసోనుకి ఏం కావాలి? చుట్టూ చూశాడు. ఏం చూశాడు చెప్పండి? చుట్టూ చూశాడు. ఏమైనా దొరుకుతుందేమో అని ఆలోచన చేస్తే ఎన్నో ఆశలతో ఎదురు చూసి నిరాశగా చచ్చిపోయి శవమై బొనికలతో ఉన్న గాడిద ఎముక దొరికింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు దొరికారయ్యా? ఆశలు అడి ఆశలు అయిపోయినా నిరాశలో కుమిలిపోయి చచ్చిపోయి శవమై బొనికలతో ఉన్నటువంటి సంసోను ఆ ఎముకను తీసుకున్నాడు. ఎముకను తీసుకుని ఏం చేశాడు తెలుసా? అతడు గాడిద యొక్క దవడ, పచ్చి దవడ అంటే అప్పుడే చచ్చింది అది, పచ్చి దవడ ఎముక తీసుకొని దాని మీద ఉన్న మాంసం అంతా పీకి పడేసి ఆ ఎముకను తీసుకొని దాని చేత ఎంతమంది చంపాడమ్మా? 1000 మంది మనుషులను చంపాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పౌలు గారు ఒక మాట అన్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. సంసోనుకి ఎప్పుడు బలం వచ్చింది చెప్పండి ఒక మాట. సంసోనుకి ఎప్పుడు బలం వచ్చిందంటే శత్రువులు ఎగతాళి చేసినప్పుడు బలం వచ్చింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకేం రోషం వచ్చేది కానీ ఆ రోషం సావు కారణమైంది కానీ బలానికి కారణం కావటల్లా. ఎగతాళి చేసుకొని అండి, నీ బట్టలు ఎగతాళి చేస్తారు, నీ జుట్టు ఎగతాళి చేస్తారు, నీ నవ్వు ఎగతాళి చేస్తారు, నీ నడక ఎగతాళి చేస్తారు, నీ బాడీ ఎగతాళి చేస్తారు, నీ బాధ ఎగతాళి చేస్తారు, నీ పాట ఎగతాళి చేస్తారు, నీ ఇల్లు ఎగతాళి చేస్తారు, నీ ఇంట్లో ఉన్న వస్తువులను బట్టి ఎగతాళి చేస్తారు, చదువులో ఫెయిల్ అయితే ఎగతాళి చేస్తారు, చదువులో బాగా రాణించినా కానీ ఓర్వలేక ఎగతాళి చేస్తారు. ఎంత ఎగతాళి చేస్తారో అంత బలం నువ్వు పుంజుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగా ఎగతాళి నీ మీదకి వస్తుందో అంత నీకు రోషముతో పాటు దేవుడు బలమిచ్చే సమయం అని గుర్తించాలా. పౌలు గారు అన్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. నీ బలహీనమైన సమయంలో బలం కోసం దేవుని కోసం ఎదురు చూడాలి తప్ప చచ్చిపోవడానికి ప్రయత్నం చేయకూడదు. అందరికి వచ్చేది ఆ టైము. నాకు కూడా ఎన్నోసార్లు వచ్చింది, మీకు కూడా వస్తుంది. సాతాను ఆ రీతిగా ప్రేరేపిస్తాడు, కానీ బలపరిచే దేవుని నీవు మర్చిపోతున్నావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు అది అన్నారు, నేను ఎప్పుడు బలహీనుడను. ఇంకొక మాట కూడా అన్నాడు ఆయన. ఏమన్నాడు తెలుసా? నన్ను బలపరుచువాని యందే నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా. నువ్వేమో దేవుడు బలపరచాల్సిన పని లేదు, నువ్వే చేస్తుంటావు. దేవుడు బలపరిచిందా కనిపెట్టుకోలేవు. హల్లెలూయా. ఒక మాట చెప్తాను చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక కాడి ఎత్తుకొని. స్తోత్రం చెప్పండి. అర్థమవుతున్న వాళ్ళు, నీవు దీనుడు అయితే బలపరచబడతావు. ఆయన దీనుడు కాబట్టి బలపరుస్తాడు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి.
ఆయన సాత్వికుడు కాబట్టి నిన్ను అర్థం చేసుకుంటాడు. నీ బలహీనమైన సమయంలో నిన్ను బలపరుస్తాడు. అసలు ఆ దీనత్వమే నీకు లేకపోతే నువ్వు ఎప్పటికీ బలపరచబడలేవు. హల్లెలూయా. ఆ దీనత్వం నీకు ఉండాలి. అదే దేవుడు అన్నాడు, నీవు దీన మనస్సు కలిగి ఆయన చేతి క్రింద అణిగి ఉండు. ఆ టైం వచ్చింది, ఆ టైంలో దేవుడు నిన్ను పైకి లేపుతాడు. స్తోత్రం చెప్పండి. ఒకసారి ఒక కథ విన్నా నేను, మీకు చాలాసార్లు చెప్పాను ఆ కథ. ఒక యవనస్తుడు ఉన్నాడు, కొంత చదువుకున్నాడు. తల్లిదండ్రులు అబ్బాయిని చదివించే ఆ యొక్క వేలో సంపాదించడం మానేసి కష్టపడి వాళ్ళు కాస్త వృద్ధాప్యంలోకి వచ్చేసారు. ఇప్పుడు తల్లిదండ్రులు సపోర్టు బిడ్డకు లేదు. అతనే తల్లిదండ్రులకు పోషణ చూడాలి. రోజువారీ కూలికి వెళ్తే 300 వస్తున్నాయి. అవి ఎటుని సరిపోతాయి చెప్పండి? కుటుంబాన్ని పోషించుకోవాలి, మెడిసిన్ కావాలి తల్లిదండ్రులకు, అది కష్టం అవుతుంది. ఉద్యోగం కోసం రోజు వెళ్తాముంటే ప్రతి ఆఫీస్ దగ్గరికి వెళ్ళటం, ఆయన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ చూపించడం, నీకు మా దగ్గర ఉద్యోగాలు లేవని చెప్పిన వెంటనే తిరిగి నిరాశగా రావడం. స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. అలాగా కొన్ని రోజులు, కొన్ని నెలలు గడిచిపోయినాయి. ఒక రోజున నాకు ఉద్యోగం రాదు, నేను దరిద్రుడను, నాకు శాపం ఉంది, పుట్టకుండా ఉంటే బాగుండేది, అటు తల్లిదండ్రులను చూసుకోలేకపోతున్నాను, నాకంటే చిన్నవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, నాకంటే పేదవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, నాకంటే తక్కువ చదువుకున్న వాళ్ళు ఒక స్థాయిలోకి వచ్చారు, నేను ఎందుకు ఇలాగ ఉండిపోయానని చెప్పి బాధపడుతూ ఒక చెట్టు దగ్గర అలాగ ఆలోచన చేస్తా, ఆ ఫైల్స్ ఉంటే ఆ పక్కన ఒక కారు ఉంటే ఆ కారు మీద పెట్టి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆ టైంలో ఆ చెట్టు కింద వరుసగా కార్లు పార్క్ చేసి ఉన్నాయి అంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. భారీగా పార్క్ చేసి ఉన్నాయి కార్లు. ఆ టైంలో ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఒక పక్షి ఒక విలువైనటువంటి ఒక కారు మీద రెట్ట వేసిందంట. అంతే, ఈ అబ్బాయి చూసి ఒక ఆకు తీసుకొని ఆ కారు మీద ఉన్నటువంటి ఆ పెంట తుడుస్తున్నాడు. అయ్యో, ఇది మంచి కారు, 20 లక్షలు 30 లక్షలు ఈ కారు, అరే మంచి కారుని పాడు చేసిందే పనికి మాలిన కాకి, పాపం ఎవరిదైతేనేమైందిలే కారు అని చెప్పి ఒక ఆకు తీసుకొని తుడుస్తున్నాడు. అర్థమవుతున్న స్తోత్రం చెప్పండి. అదే సమయమున ఆ కారు యజమాని ఆఫీసులో నుంచి కారు దగ్గరకు వస్తున్నాడు. కారు దగ్గరకు వస్తూ కారు నట్ట చూసిన వెంటనే ఎవరో ఒక అబ్బాయి ఇలా తుడుస్తున్నాడు, ఎవరో అన్నాడు. భయపడి సార్ నేనేం చేయట్లేదు. మరి నా కారుతో ఏం పని? కాదండి, ఇట్లా జరిగిందండి. ఓ అలాగా, ఎందుకు ఎక్కడ నిలబడ్డాం? చూసారా, ఒక టైం అనేది ఉంది, ఒక టైం ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను పైకి తీసే ఒక టైము దేవుడే క్రియేట్ చేస్తాడు. గాడిద యొక్క పచ్చి దవడ ఎముక చేత 1000 మందిని చంపడానికి ఒక టైం ఉంది. పాపం ఆ గాడిద పరలోకం ఉండదు, కానీ మనకు అర్థమయ్యే భాషలో తర్వాత నా గాడిద ఖాతాలో ఆ విజయం అనేది ఖచ్చితంగా వేయబడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు ఆ యజమానుడు ఆ మాట అనగానే, లేదండి ఇలాగ చదువుకున్నానండి, ఉద్యోగం కోసం కొన్ని నెలల నుంచి తిరుగుతున్నాను, ఏ కంపెనీలో ఉద్యోగం, ఏ ఆఫీసులో ఉద్యోగం నాకు దొరకలేదండి, నిరాశగా ఉన్నాను, అందుకే ఇక్కడ నిలబడ్డాను. ఈ కాకి రెట్టేసింది కారు మీదని నాకు తెలియదండి, పాపం మంచి కారు పాడైపోయిందని తుడుస్తున్నానండి. అలాగా, ఎంత కావాలి నీకు? ఎంత ఇచ్చినా చాలండి, కుటుంబాన్ని పోషించుకుంటే చాలు. అంటే రోజుకి ఎంత కావాలి నీకు? రోజుకు ఒక 500 ఇచ్చినా చాలండి. అలాగా, సరే ఎక్కువ నా కారు అన్నాడంట. హల్లెలూయా. ఆ కారులో ఎక్కించుకున్నాడు, ఇంటికి తీసుకుని వెళ్ళాడు. నీకు కావాల్సిన 500లేగా, 500 చాలు. మరి ఏ పైన చేస్తావా? నాకు 500 ఇస్తే చాలండి, నా కుటుంబాన్ని పోషించుకొని మా అమ్మకి మా నాన్నకి టాబ్లెట్లకి ఇవ్వగలిగితే చాలు, నాకు మిగలపోయిన చాలు, 500 సరిపోతాయి, ఏ పైన చేస్తానన్నాడు. అలాగైతే ఇక్కడ ఇటుకరాళ్ళ కుప్పను చూసావా? ఈ కుప్ప ఈ ప్రక్క నీట్గా పేట్ చేసాయి.
నేను ఆఫీస్కి వెళ్ళి సాయంత్రానికి వచ్చేలాకే ఆ పని పూర్తి చేయన్నాడు. ఓకే సార్, అలాగే చేస్తాను. ఇటు రాళ్ళ కుప్పంతా ఇటు తీసుకొచ్చి పేర్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇటు పేర్చాడు. సాయంత్రానికి వచ్చాడు ఆయన. వచ్చి బాయ్ అయిపోయిందా? అయిపోయింది సార్. అలాగే. ఓ రైట్, ఇదిగో 500. అదేంటండి, సగం రోజే కదా, నేను ఇవ్వాలనుకున్నాను, తీసుకుపో. రోజుకి 500. ఓకే. మళ్ళీ రేపు వస్తావా? వస్తా సార్. ఈ పనే, ఏ పని అని చేస్తావా? ఏ పని అని చేస్తాను సార్. ఒకవేళ ఇదే ఇస్తే చేస్తావా? అయినా చేస్తానండి. ఓకే. వచ్చాడు. టిఫిన్ క్యారేజ్ పెట్టుకున్నాడు. ఆడబెట్టి సార్ వచ్చాను. ఓ రైట్, టయానికి వచ్చావు నువ్వు. మంచి క్రమశిక్షణ ఉంది నీ దగ్గర, ఆసక్తి ఉంది కాబట్టి ఇదిగో ఈ సైడ్ ఉన్న రాళ్ళన్నీ నీట్గా ఏరి ఇటు పేర్చి అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పేర్చాడు. మళ్ళీ సాయంత్రానికి 500 ఇచ్చాడు. తీసుకుపోయాడు. మళ్ళా 2-3 రోజు అబ్బాయి రేపు వస్తావా? వస్తా సార్. మళ్ళీ ఇటు తీసుకొచ్చి ఇటు పేర్చా. ఎదురు ప్రశ్న వేయలా, ఆయన జ్ఞానాన్ని సంకోచించలా. చాలామంది రకరకాలుగా పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారనేది అసలు ఆలోచన ఉండదు. వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ ప్లానింగ్ వాళ్ళకు ఉంటుంది. నీవు వెళ్ళి యోర్దాను నదిలో మునుగు, అంతవరకు నీ పని. మా దేశంలో నదులు లేవా? అక్కడ మేము మునగలేమా? పోయి మునుగు. ఎవడు కాదన్నాడు? మునుగు, తేలితే తేలు, సత్యసావు, బతికితే బతుకు, అది నీ కర్మ. దైవజనుడు చెప్పాడు విను, ఆశీర్వాదం. పెద్దవాడు చెప్పాడు విను, ఆశీర్వాదం. తల్లిదండ్రులు చెప్పారు విను, నీకు మంచిది, నీకు క్షేమం. అంతవరకే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎదురు ప్రశ్న వేయడం నేర్చుకోవడానికి వేస్తే పర్లేదు, కానీ గర్వముతో కానీ లోబడే తత్వం లేకపోవటం వల్ల కానీ వ్యతిరేకించే ఉద్దేశంతో కానీ నువ్వు ప్రశ్న వేసావా, నువ్వు అవిధేయుడవో అవిధేయురాలవో, నీవు బాగుపడే లక్షణాలు లేవంతే. నువ్వు ఇంకా బాగుపడటం కష్టం. నీ స్వభావం నీ మాటలను బట్టి అర్థమవుతుంది. నీ లక్షణము నీ మాటలను బట్టి అర్థమవుతుంది. నీ భవిష్యత్తు నీ మాటలను బట్టి, నీ రియాక్షన్ బట్టి అర్థమవుతుంది. ఎలా ప్రతిస్పందిస్తున్నావు అది నీ భవిష్యత్తు. అర్థమైన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యవనస్తుడు ఎదురు చెప్పలేదు సమాధానం, ఎదురు మాట్లాడలేదు. 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, వారం రోజులు అయిపోయింది. సోమవారం వచ్చాడు, శనివారం వరకు అదే పని చేశాడు. రోజుకి 500 ఇచ్చాడు. ఎదురు చెప్పలా. ఈయన ఒకటి అన్నాడు, నాకెందుకండి, నాకు జీతం కావాలి. ఆయన ఏ పని చెప్తే నాకేమైంది? సార్ మీరు మర్చిపోయారండి, మొన్న ఇదే పని చెప్పారు, నీకెందుకు ఏం చెప్తే? విధేయతను మించినటువంటి ఆశీర్వాదం మరొకటి లేదు. హల్లెలూయా. నీవు చెప్పింది సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోవటమే. నో అబ్జెక్షన్. నువ్వు ఎప్పటికైనా అబ్జెక్షన్ పెట్టకూడదు, ఆలోచన చేయకూడదు, లాభాలు నష్టాలు బేరీజు వేసుకోకూడదు. నీవు అన్ఫిట్ అవుతావు అంతే. ఎప్పుడు ఆలోచన చేయకూడదు. ఎలాకుండా చెప్పాడు వెళ్ళిపోవటం అంతే. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అబ్బాయి సొదొమ గొమొర్రా నాశనం కాబోతుంది. ఆ దగ్గర అదిగా ఆ ప్రాంతానికి వెళ్ళిపో. అయ్యో అంత దూరం నేను పోలేను, కానీ దగ్గరలో సోయర్ ఉంది, అక్కడ పోతాను. గీడు అవిధేయుడని చెప్పి దేవునితో ఏం చేసింది? సరే ఆడకే పోరా. ఏమైపోయింది? సోయర్ పోయి కుటుంబం ఉందా? లైఫ్ ఉందా? ఫ్యూచర్ ఉందా? భవిష్యత్తు ఉందా? దగ్గర దూరమా, మంచా చెడా, ఇదంతా విధేయత అవిధేయతను బట్టి ఆధారపడి ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళిపోతావా? వెళ్ళిపోతానయ్యా. అంతే. మళ్ళీ శనివారం డబ్బులు ఇచ్చి పంపించేటప్పుడు సోమవారం వస్తావా? మళ్ళీ వస్తా సార్. ఓకే, వచ్చాడు. వచ్చిన తర్వాత ఇటు ఫిక్స్ అయిపోయాడు. ఏమని? మళ్ళీ ఇటు అటో అటు ఇటో పేరుస్తాడు. ఇంతకు మించిన పని చెప్పలేదు సార్ అని చెప్పి ఆయనే తక్కువ అంచనా వేయలేదు, కానీ ఆ పనికి తగ్గ డ్రెస్ వేసుకొని వచ్చాడు. సామాన్యమైన డ్రెస్. కొన్నిసార్లు మనం అంచనాలు తలక్రిందులు అవుతాయి. హల్లెలూయా. ఓవర్ ఎక్స్పెక్టేషన్ నీకు దుఃఖాన్ని తీసుకురావచ్చు. కొన్నిసార్లు
ఇది జరగదులే అనుకున్నది ఊహించిన ఫలితాన్ని తీసుకురావచ్చు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు ఇంక నేను ఇంతే అనుకుంటాం, కానీ నువ్వే ఎంతోమందికి ఆదర్శం అవ్వచ్చేమో చెప్పలేం. కొన్నిసార్లు నన్ను మించిన జ్ఞానవంతుడు లేడు, నన్ను మించిన బలశాలి లేడు, నేనే గొప్ప అనుకున్న నీవు ఒక 10 రూపాయలు ఎవరైనా ఇస్తే బాగుండనే స్థాయికి రావచ్చు, చెప్పలేము. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిన్ను బట్టే ఉంటుంది అదంతా. మళ్ళీ సోమవారం వచ్చాడు, నేను ఫిక్స్ అయిపోయాడు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఓ రైట్, నువ్వు వస్తావో రావో అనుకున్నాను, వచ్చావు, మంచిది. క్యారేజ్ తెచ్చుకున్నావా? తెచ్చుకున్నాను సార్. మరి ఏ పని అని చేస్తావా? చేస్తాను సార్. సరే ఓకే అన్నాడు. ఏది క్యారేజీ తీసుకో, కారు ఎక్కు. అబ్బాయి ఎందుకు కారు ఎక్కమన్నాడు అంటే ఆయన ఆఫీసు లేదని ఇలాంటి పని ఏదన్నా ఉండొచ్చు. ఏమనుకున్నాడు? ఆయన ఆఫీసులో ఏదో ఇలాంటి పని ఉండవచ్చు కాబట్టి అక్కడికి వెళ్ళిపోదామని చెప్పి ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కారు అక్కడ పార్క్ చేశాడు. క్యారేజ్ అక్కడే పెట్టుకో కార్లు అన్నాడు. నాతో పాటు రా అన్నాడు. వచ్చిన తర్వాత ఇదిగో ఇదే మన కంపెనీ అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మంచిదండి, దేవుడు భగవంతుని నిన్ను మిమ్మల్ని బాగా చూశాడు. ఓకే రైట్. చిన్నగా లోపలికి తీసుకొచ్చాడు. ఇదిగో ఇది పలానా, ఇది పలానా, ఇది పలానా. అంత అయిపోయినాక ఇదిగో ఇది నా యొక్క ఆఫీస్ రూమ్, ఇది నా క్యాబిన్. అలాగా సార్? సార్ బ్యూటిఫుల్గా ఉంది సార్, అందంగా ఉంది. అలాగా రైట్ ఓకే సార్. మంచిలు ఎంత తెమ్మంటారా? ఆ తర్వాత ఇట్రా అన్నాడు. వచ్చాడు. ఈ సీట్లో కూర్చో అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సార్ జోకులే బాగండి సార్, అది మీరు కూర్చునే చైర్ కదా. అవునయ్య, అది నాకు తెలుసు, అది నా చైర్ అనేది నాకు తెలుసు. ఈ క్యాబిన్ నాకని నీకంటే ముందుగా నాకే తెలుసు, కట్టించుకుంది నేనే కదా. నేను చెప్తున్నాను, విధేయుడివై అక్కడ కూర్చున్నాడు భయపడతా. అక్కడికి వచ్చి అన్నాడు, నీలాంటి విధేయత కలిగిన వ్యక్తి కోసం నేను ఎదురు చూస్తున్నాను. నీవే ఈ కంపెనీకి ఇక నుంచి మేనేజింగ్ డైరెక్టర్ అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నా పని అయిపోయింది అనుకున్న గాడిద దబడ ఎముక, నా పని అయిపోయింది అనుకున్నాడు అతను కూడా. కానీ ప్రస్తుతానికి నీకు సింపుల్గా వచ్చే ఆదాయం కనపడింది అక్కడ. అప్పుడు అనుకున్నాడు, ఇక ఇంతేగా, ఈ ఇటుక బిళ్ళలు తీసుకుపోయి అక్కడ పెట్టాలి, ఆ ఇటుక బిళ్ళలు తీసుకొచ్చి ఈయన ఊర్లోనేమో కలుపుకు నాటుకుపోతే 300, ఈయన 500 ఇస్తున్నాడు, అదే తేడా అనుకున్నాడు. కానీ నీ విధేయత ఎప్పుడూ నీకు అక్కరకు వస్తుంది, అది నీకు తెలియదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క విధేయత నీకు అక్కరకు వస్తుంది. నువ్వు కనిపెట్టుకోవడం నీ అక్కరకు వస్తుంది. నువ్వు దేవుని మీద పెట్టుకున్న ఆశ ఎప్పటికైనా భంగం కాదు. నీకు ఒక టైం ఫిక్స్ చేశాడు, ఆ టైం కోసం కనిపెట్టుకో. ఆ టయాన్ని దేవుడు పైకి తీస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తగిన కాలమందు మీరు హెచ్చింపబడినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కుడిగా ఉండండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మార్కు సువార్త 11 అధ్యాయము 7వ వచనం కూడా మనం చదువుదాం. మార్కు సువార్త 11:7. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తీసుకుని రాగా తమ బట్టలు దానిపై వేయగా, తమ బట్టలు ఆ గాడిద మీద వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు ఆ యొక్క తమ బట్టలను దారి పొడుగునా పరిచిరి. ఆ ప్రజలు ఆ వీధుల గుండా తమ బట్టలు దారి పొడుగున పరచరు గనుక కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను తీసుకుని వచ్చిరి. ముందు వెళ్ళుచుండు వారును వెనుక వచ్చుచుండు వారును జయము ప్రభువు పేరిట వచ్చువాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. పాప ఆ గాడిద కూడా అనుకుంది, అసలు నేను పుట్టింది ఎందుకంటే ఉప్పు మోయడానికి అనుకుంది ఆ గాడిద. ఈ గాడిద అనుకుంది, నేను పుట్టింది ఎందుకంటే నా యజమానుడు వేసినటువంటి ఆ యొక్క బట్టలను మోసి ఆ చాకరేవు దగ్గరకు తీసుకోవడానికి అనుకుంది ఆ గాడిద. ఆ గాడిద అనుకుంది, ఎప్పటికీ నా బ్రతుకు ఇంతేలే, ఈ ఇంటి దగ్గరే పడి ఉండాలి. ఆ మురిగిపోయిన బట్టలు, ఆ కంపు కొట్టేటువంటి ఉప్పు అది మోసుకుంటూ నా మీద ఎక్కి అటు ఇటు తీసిపోయి వాళ్ళకి చాకరీ చేయటమే నా బ్రతుకు అంతా అనుకుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. దానికి అర్థం కాల ఒక టైం వచ్చిందని. ఒక టైం రాని వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడు, యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం పొందారు, యేసుక్రీస్తు ప్రభువారు సేవను ప్రారంభించారు. ఇప్పుడు యేసు ఉపయోగించుకునే గాడిద కావాల్సి వచ్చింది. స్తోత్రం చెప్పండి గట్టిగా.
మీరు అనుకోవచ్చు, ఎన్నో గాడిదలు ఉన్నాయి కదా ఆ దేశంలో, ఆ గాడిదేనా? ఎస్. ఏ గాడిదైతే ఎక్కువగా బాధించబడుతుందో, ఏ గాడిదైతే ఎక్కువగా తృణీకరించబడుతుందో, ఏ గాడిదైతే తన యజమానుల చేత హింసించబడతా ఉందో, ఏ గాడిదైతే ఎక్కువగా కుమిలిపోయి ఇదిగో ఈ ఉప్పు పారకి అంకితం, వీళ్ళ యొక్క గడ్డి మోపులకి అంకితం అని చెప్పి గవిని వెలుపట ఉపయోగించుకొని బయట కట్టివేయబడుతుందో, ఆ గాడిదని దేవుడు చూశాడు. ఆ గాడిదకు ఒక టైం ఇద్దాం అనుకున్నాడు. ఆ గాడిద దగ్గరికి వెళ్ళి చెప్పాడు, పలానా గాడిద అని చెప్పాడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ ఊరు వెళ్ళిన తర్వాత గవిని వెలుపుట ఒక గాడిద తలబాగిట కట్టబడి ఉంటుంది, దాన్ని తీసుకొని రండి. అర్థమవుతున్నాడు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఇదే ప్లేస్లో చిన్న గుడిసె వేసుకొని ఉన్నాడు మా నాన్న. ఇదే ప్లేస్లో చిన్న గుడిసె. నేను ఇంకా పుట్టలేదు, నాన్న చెప్తా ఉంటే విన్నా. చిన్న గుడిసె. ఇంట్లో ఎవరు తల్లిదండ్రులు లేరు, బంధువులు లేరు, ఇక్కడ తెలిసిన వాళ్ళు లేరు. ఆయన ఒక అనాథ. ఒక ఆయన పెంచుకున్నాడు. ఆ పెంచుకున్న ఆయనకు ఒక చెల్లెలు ఉంది. ఆయన చెల్లెలు ఎవరైతే ఒక అబ్బాయికి నా కూతుర్నిద్దామని మా అమ్మనిచ్చి పెళ్లి చేసింది. ఇంట్లో సమస్యల వల్ల బయటకు నెట్టివేయబడ్డాడు. ఒక చిన్న గుడిసెలో ఉన్నాడు. హల్లెలూయా. ఆ గుడిసె, ఈ ఇల్లు తప్ప ఈ చుట్టుపక్కల ఇంకా ఇల్లు లేవు. ఎక్కడ ఇల్లు లేవు. అక్కడ గుడిసె, అక్కడ గుడిసె, ఎక్కడెక్కడ ఉన్నాయంట. అయితే తినటానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు. వర్షం వస్తే నేను పెద్దోడయ్యేం దాకా కూడా ఇంటికి తలిపే లేదు. మరి ఇంకా ఆ కాలంలో ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పనికిరాని గాడిదైన ఆలూరి పిచ్చయ్యను దేవుడు చూస్తాడని ఆ పనికిరాని గాడిద అనుకుందా? అనుకోలేదు. అనుకోకుండా జబ్బు వచ్చేసింది నాన్నకి. పాసం వస్తామంటే పాసలో బ్లడ్ పడతా ఉంది. ఏం పడతాం చెప్పండి? పాస పోస్తా ఉంటే మా నాన్న పాసలో రక్తం పడతా ఉంది. ఆ రోజుల్లో హాస్పిటల్కి వెళ్తే క్యాన్సర్ అనేవాళ్ళు, కానీ ఆ రోజుల్లో ఎవరు పట్టించుకోలేదు కాబట్టి క్యాన్సర్ అయినా అలాగే ఉన్నాడు. ఈ రోజున మా నాన్నను మా అమ్మను అందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు. నేను ఎక్కడ అబద్ధం చెప్పడానికి అవకాశం లేదు, సత్యమే చెప్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థమవుతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ టైంలో మా అమ్మ డోంట్ టచ్ మీ అంది. నన్ను తాకొద్దు, దూరంగా ఉండు, నా దగ్గరికి రావద్దు అంది. మా అమ్మమ్మ, అరే నువ్వు ఎక్కడోడురా, మా ఎదన పడ్డావు, నువ్వు చచ్చినోడు కాదు, బతికినోడు కాదు, ఎందుకు వచ్చావు అసలు ఇక్కడికి నువ్వు? అయిపోయింది, అది అయిపోయింది, నా ఇంటి దగ్గరికి రావద్దు, ఏడపో, చావుపో అని నెట్టేసింది. ఏమంటే ఉన్నది ఒక పెళ్ళం. ఆమన్న ఉంటే కూలీనాలో చేసుకుని బతకాలనుకుంటే ఆమె లేదు. పెంచిన తండ్రి చచ్చాడు, పెంచిన తల్లి చచ్చింది, కన్న తల్లి చచ్చింది. కన్న తండ్రి ఉంటేనేమో ఆయన ఎవరినో ఆ కామం చేసుకొని చెన్నైలో ఉండిపోయాడు. నాన్నకు ఆదరణ లేరు, ఎవ్వరు లేరు. ఆ టైంలో ఆకలికి అలమటించి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడానికి స్తోమత కూడా లేదు. దుర్వాసన వస్తుంది. పెళ్ళైన క్రొత్తలో 22, 23 లేక 25 సంవత్సరాల వయసులో కంపు కొడతా ఉంది ఆయన దగ్గర. పాసలో బ్లడ్, ఆ ప్రాంతం అంతా పుండ్లుగా మారిపోయి రక్తము బ్లీడింగ్ అవుతూ చీమి పట్టి అలాంటి కంపు కొడుతున్న తరుణంలో ఎవరు పలకరించేవాళ్ళేరు. ఆకలి. ఆ టైంలో ఆ బడికొట్టం ఉండేది. ఆ బడికొట్టం దగ్గరికి వెళ్ళి పిచ్చోళ్ళలాగా అక్కడే ఆ డైర్ ఒకటి తొడుక్కొని, పిచ్చోళ్ళు తొడుక్కుంటాడు డైరీ, ఆ తొడుక్కొని ఆ బడికొట్టం దాన్ని ఏమంటారు, ఆ సూరు కింద అక్కడే కూర్చొని ఏడుస్తా ఎవరు లేరుగా పలకరించేవాళ్ళు, అక్కడే ఉండేవాళ్ళు. ఒకరోజు మన ఏల్చూరులో కొండ దగ్గర తిరునాళ్ళు జరుగుతూ ఉంది. అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళందరూ కూడా ఆంజనేయుని కొలిసేవాళ్ళు. అది అందరికీ తెలిసిన విషయమే. పూర్వం అందరు విగ్రహారాధికులేనండి. అయితే వాళ్ళందరూ తిరునాళ్ళకి వెళ్ళిపోయారు. మా అమ్మ కూడా తిరునాళ్ళకి వెళ్ళిపోయింది. ఎవ్వరు లేరు ఇంట్లో. ఆ టైంలో ఇంట్లోకి వచ్చి అనుకున్నాడు, నాకంటే ఎవరు లేరు కదా,
ఏదన్నా మిగిలిపోయిన అన్నం ఏదైనా ఉండి తిని గురేసుకొని చచ్చిపోదాంలే, భార్య దగ్గరికి రావట్లేదు, పిల్లల్నిచ్చిన అత్తేమో అరే పోరే ఆడొక పడి చచ్చిపో, మా ఇంటికి వచ్చావు, మా ఏదైనా పడ్డావు, ఎక్కడోడురా అని అంటుంది. కులము మతము ఏది ఇక్కడది కాదు, ఏందో నాకు ఈ గతి పట్టిందని చెప్పి ఊరేసుకొని చచ్చిపోదామని ఇంట్లోకి వస్తే అందరు తినంగా కాస్త అన్నం మిగిలిందంట. అది తింటున్నాడు. అది తింటూ ఉన్న సమయంలో ఒక కోతి అక్కడ ప్రత్యక్షమై నాన్న భయపడి ఎక్కిరించడం ప్రారంభించింది. నైటు 12-1 గంట టైంలో. ఏందో ఈ దెయ్యమో కోతి ఈ చీకటి, నాకు ఈ బాధలుంటే ఇది ఎక్కడదని చెప్పి దాన్ని తరుముతుంటే అది పోల. చాలా సమయానికి ఆయన అలాగనే పో, నువ్వు ఎక్కడ దానివి, నన్ను భయపడుతున్నావు, కాస్త అన్నం తిన్నాయి, నా సావు నేను చేస్తాను అని అంటే అది చాలాసేపటికి భయపెట్టి ఇది వెళ్ళిపోయిందంట. ఎప్పుడైతే ఆ కోతి పోయిందో, అంటే కోతి అంటే రియల్ కోతి కాదు, చీకటి ఆత్మ, అంటే వాళ్ళు ఆంజనేయులు కదా కొలిసేది, ఆ దయ్యం అన్నమాట. ఆ ఇంట్లో ఉన్నది ఆయనకి. ఆయన ఏం చేసేవాడు, ఆ బాధలో యేసు ప్రభువు దొరికాడు ఆయనకి. ఆ బడి కొట్టం దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు పాటలు పాడుకుంటూ ఉండేవాడు. ప్రార్థన చేయడం తెలిసేది కాదు. ఇంకా ఎవరు వచ్చి ప్రార్థన పెట్టలేదు ఏల్చూరులో. ఎవరో వచ్చి ఆ పాస్టర్ గారు ఆదివారమో క్రిస్మస్ అప్పుడు వచ్చి ఒకళ్ళు పెట్టేవాళ్ళంట. యేసు ప్రభు పాటలు పాడుకుంటూ ఉన్నాడు అక్కడే. ఆ టైంలో అర్ధరాత్రి సమయంలో తినేసిన తర్వాత ఆ కోతి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఒక వెలుగు ప్రత్యక్షమైందంట. నాన్నకి స్తోత్రం చెప్పండి గట్టి. ఒక టార్చ్ లైట్ వెళ్తులాగా పడింది. ఆయన భయపడ్డాడు. మరి వీళ్ళు తిరునాళ్ళ నుంచి పెందరాడు వచ్చారనుకుంటా, టార్చ్ లైట్ వేసి చూస్తున్నారు ఇంట్లో. అంటే కరెంట్ లేదుగా, అప్పుడు కరెంట్ ఏమి ఉండదు కదా అని భయపడ్డాడు. చూస్తే ఎవరు లేరు. ఏంది వెలుగు అని చూస్తే ఆ వెలుగులో యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ప్రభువైన యేసు ప్రత్యక్షమయ్యారు. ఆ వెలుగులో ప్రత్యక్షమైన కుమారుడా, పిచ్చయ్యా, నేను నీకు తోడున్నాను, నేను నిన్ను స్వస్థపరుస్తాను, నా యొక్క చేతిలో వాడబడే వస్తువుగా గాడిద దవడ ఎముకగా చేస్తానన్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అదే రోజున దేవుడు ప్రత్యక్షమైన వెంటనే ఆ పాసలో నుంచి వచ్చేటువంటి రక్తము ఆగిపోయిందంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ పాసలో రక్తం ఆగిపోయింది. మనుషులో తెలియకుండా శక్తి వచ్చేసింది, ఆరోగ్యం వచ్చేసింది, బ్రతకాలనే కోరిక ఆయనలో పెరిగింది. ఆ తర్వాత ఆ యేసు ప్రభువారు పాటలు నేను ఇంకా పాడాలి, ఆ యేసు ప్రభు గురించి ఎవరన్నా ప్రార్థన పెడితే బాగుందని ఆశపడితే వేరే ఊరు నుంచి ఒక 2-3 వచ్చి ఆ చర్చి దగ్గర ప్రార్థన పెట్టారంట. ముందు ఆ బడి కొట్టం దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాట పాడిన తర్వాత ఆయన ఉండి, అబ్బాయి చిన్న కుర్రోళ్ళలాగా ఉన్నావు, పాటలు బాగా పాడుతున్నావు, మేము ప్రార్థన పెట్టినప్పుడు వస్తావా, మేము అక్కడికన్నా రమ్మంటూ వస్తామంటే అయ్యా వస్తానయ్యా అన్నాడు. అలాగా దైవజనుడైన యేసుదాస్ గారు మాకు దొరికాడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజంగా యేసుదాస్ గారు లేకపోతే నాన్న లేడు, మా ఫ్యామిలీ లేదు. ఎంతమంది యేసుదాస్ గారిని ఎరిగి ఉన్నారో ఒకసారి చేతులు పైకి ఎత్తండి. మీరందరూ నిజంగా ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిజంగా దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్త. ఆయన 5 ప్రవక్తలను స్తోత్రములో నేను లేపుకుంటానని దానియేలు గారు చెప్తే ఆ 5 ఒక ఆయన యేసుదాస్ గారు. యేసుదాస్ గారు అద్దెంకులో సేవకు పంపించాడు. స్తోత్రం నుంచి అద్దెంకులో బయలుదేరితే ఏల్చులు దయ్యాలు కేకలు పెట్టాయి. అంత పవర్ కలిగినటువంటి వాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. ఆయన వృద్ధాప్యం వచ్చేంత వరకు నడుచుకుంటానే సేవ చేసేవాడు. వారానికి 2-3 సార్లు ఏల్చూరు వచ్చేవాడు. జగ్గయ్యమ్మ ఇంట్లో సంవత్సరాల తరబడి ప్రార్థన పెట్టాడు. అందరూ తెలుసు, తిరుపతిబొమ్మ ఇంకా మీరు చేతులు ఎత్తారుగా, మీరందరూ నిజంగా ధన్యులు. ఆయన చేత ప్రార్థన చేయించుకునే మీరందరూ. హల్లెలూయా. అలాంటి వాడు పుట్టడు. ఆయన ప్రార్థన మా కుటుంబాన్ని నిలబెట్టింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా పెళ్ళయిందాక ఉన్నాడు, తర్వాత చనిపోయాడు ఆయన. హల్లెలూయా. ఆయన దొరికాడు మా నాన్నకి. మా నాన్న పట్టుకున్నాడు. మా నాన్న పరిచర్య చేసేవాడు. ఆయన కాళ్ళు వత్తడం, కాళ్ళకు నూనె పెట్టడం, అన్నం పెట్టడం, అన్నం పెట్టిన తర్వాత చివర్లు అనేవాడు, నాయన అంత ముద్ద వదిలిపెట్టిన ఆయన అబ్బాయి తింటాడు, విజయ్ తింటాడు, ఆ దీవెని కొంచెం వచ్చిందంటే చివర్లు అంత వదిలిపెట్టేవాడు.
తినటం చేతకవద్దు మా నాన్న పెట్టేవాడు. అరే తినరా, అయ్యగారు వదిలిపెట్టిన అన్నం. ఇప్పుడు అయ్యగారికి మంచినీళ్ళు ఇవ్వటానికి మీకు సిగ్గు. నేనేం దానికి మంచినీళ్ళు ఇవ్వటం ఏంది, నేనేంటి బ్యాగ్ తీసుకోవడానికి వెనకాడుతున్నారండి. ఇప్పుడు కొంతమందిని గమనిస్తున్నా నేను. నువ్వు ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నావో అంత వెనక్కి వెళ్ళిపోతావు సహోదరుడా. నేను ఎలాంటి వాడినైనా సరే, మీరు అనుకున్నంత మంచి నాలు లేకపోయినా సరే, ఐ ఆమ్ ప్రాఫెట్, దేవుడు ఎన్నుకున్న ప్రవక్తను నేను, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. హల్లెలూయా. నా కృప ఏమిటో నాకు తెలుసు, నా మీద అభిషేకం ఏంటో నాకు తెలుసు. దేవుడు క్లియర్గా నాకు చెప్పాడు, యు ఆర్ ఏ సెకండ్ యేసుదాస్ గారు అని చెప్పాడు దేవుడు నాకు. స్వరం ద్వారా నాకు దేవుడు చెప్పాడు. ఆయన చచ్చేదాకా ఆయనతో ఉన్నాను, యేసుదాస్ గారు లాగా నేను వాడుకోబోతున్నానని చెప్పాడు ఆయన. ఒకసారి నా వాక్యాలు వినండి, ఆ రోజుల్లో ఆయన చెప్పిన వాక్యం వినండి. మీరు మదిలో కళ్ళు మూసుకొని వినండి, రెండు సేమ్ టు సేమ్ ఉంటాయి. మీరు గమనించండి ఒకసారి. అది నన్ను కావాలంటే వచ్చేది కాదు. ఏలియాని ఎలీషా వెంబడించాడు, అది దొరికింది. ఏమండి, యేసుదాస్ గారికి నేను కాళ్ళు ఒత్తేటప్పుడు అర్ధరాత్రి 12 గంటలకు స్టార్ట్ అయ్యింది కాళ్ళు ఒత్తడం ఆయనకి. అప్పటి వరకు ప్రార్థన వాక్యాలు అయిపోతాయి, తినటం అయిపోయింది, జనాలు మాట్లాడటం అయిపోయింది. అందరూ పడుకున్న తర్వాత నాన్న వస్తాడు, రేయ్ అయ్యగారికి పరిచయం చేయపో. వెళ్తాను, కొంచెం ఆముదం తీసుకోవాలి, ఆముదంలో 2 బొట్లు నీళ్ళు వేయాలి, బాగా రంగరించాలి. ఆముదం ఆరిపోవాలంటే 2-3 గంటలు పట్టిద్ది, అంత ఈజీగా ఆరిపోదు. ఆయన రుద్దుతానే ఉండాలి. రుద్దే కొంది ఆయన కొరకబెట్టి నిద్రపోతాడు. ఇంక నిద్రపోయేళ్ళని మనం ఆపామా మళ్ళీ కాళ్ళు కదిలిస్తాడు, మళ్ళీ వెంటనే స్టార్ట్ చేయాలి. హల్లెలూయా. ఒక్కరోజు కూడా ఇసుక్కోవాలా నేను, నేనేంటి అనుకోవాలా. నేను 10వ తరగతి చదివానుగా, లేకపోతే నేను ఇంకా ఇంటర్ చదివానుగా, నేను ఎందుకు పరిచయం చేయాలనుకోవాలా. నేను మెడికల్ ల్యాబ్ చేశాను కదా, నేను ఎందుకు పరిచయం చేయాలనుకోవాలా. నేను డిగ్రీ డిస్కంటిన్యూ చేసి నేను మెడికల్ ల్యాబ్ చేశానంటే దాదాపు డిగ్రీ పూర్తి చేసుకొని మళ్ళీ రక్త పరీక్షలు నేర్చుకున్నాను, ఎంత చదువుకున్నాను కదా, నేను ఎందుకు పరిచయం చేయాలి. ఒకసారి కూడా థాట్ రాలి నాకు, అసలు ఇప్పటికి రాదు నాకు. అది నాకు మధ్యలో ఒక్కటే తెలుసు, ఏమిటంటే దేవుని కృపే నేనేమై ఉన్నానో, మిగతాదంతా మట్టి పురుగు తప్ప నాలో ఏ గొప్పతనం లేదని నాకు తెలుసు. ఎంతమంది మీరు నమ్ముతున్నారు దాన్ని? స్తోత్రం చెప్పాలి గట్టి. హల్లెలూయా. ఎప్పుడైనా ఏ విషయంలోనైనా నీలో గర్వం వచ్చిందా, ఆ రోజే నీ యొక్క మొదట్లో పురుగు పడిందని అర్థం, వేర్లో పురుగు పడిందని అర్థం. ఇక నువ్వు పడిపోతావు, ఇక నిన్ను ఎవడు ఆపలేడు, నీ పతనాన్ని ఎవడు కూడా ఆపలేడు. హల్లెలూయా. నువ్వు కాపాడుకోవాల్సింది ఏంటో తెలుసా? అతి ప్రమాదకరమైన గర్వాన్ని కాపాడుకోవాలి. ఈ గర్వము నీలోకి ఎలాగ చోటు చేసుకుంటుందో కూడా నీకు కూడా అర్థం కాకుండా లోపలికి వచ్చేసిద్ది. ఆ పురుగు ఏం పురుగు? మన పోయిన పురుగు, కరోనా పురుగు. అది ఎట్టబోయేది కూడా తెలియదు, లోపలికి నీలో వెళ్ళిపోయేది లోపలికి అంతే. తర్వాత బయటకు వచ్చి తుమ్ముల రూపంలో, జలుబు రూపంలో, దగ్గు రూపంలో, ఉరి నాకు వచ్చింది కరోనా అనుకుంటావు. కొంత లక్షణాలు కనబడ్డాక అప్పుడు అర్థమైంది. ఈలోపు పురుగు స్టార్ట్ అయిపోయి అది పెద్దగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నాననుకున్నాడు ఇక లాభం లేదు నా బ్రతుకని, మరి ఆయనకి దేవుడు అవకాశం ఇవ్వలేదా? స్తోత్రం చెప్పండి. ఆయన ప్రార్థన నాకు అవకాశం ఇవ్వలేదా? ఆయన ప్రార్థన వెస్లీకి అవకాశం ఇవ్వలేదా? ఆయన ప్రార్థన మీ అందరికి అవకాశం ఇవ్వలేదా? నేను చేస్తే చేయొచ్చు 4-5 సంఘాలు, 10 సంఘాలు, దాని వెనక పునాది నానే కదా. నాన్న లేకుండా నేమన్నా వచ్చానా? కాబట్టి 1000 మందిని చంపిన గాడిద ఎముకే ఆలూరిపిచ్చయ్యా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు ఎన్నో వందల మందికి నేను బాప్తిస్మములు ఇచ్చాను. కొంతమంది మన సంఘాల్లో ఉన్నారు, కొంతమంది ఇతర సంఘాల్లో ఉన్నారు. వాళ్ళందరూ ఎవరు? పిచ్చియా, దవడ ఎముక ద్వారా రక్షించబడిన జనాంగమే కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందుకని ముగింపులోకి వస్తున్నాను. ఆ గాడిద నుండి తీసుకురండి అంటే ఆ గాడిద వచ్చిన తర్వాత యేసయ్య దాన్ని ఉపయోగించుకున్నాడు. ఆ గాడిద అనుకుంది నాకంత భాగ్యం దొరికిద్దా అని. ఆ గాడిద అనుకుంది నేను ఆ స్థితికి చేరుకోగలనా అనుకుంది. కానీ ఎవరైతే గాడిదను సృష్టించాడో ఆ సృష్టికర్తే గాడిద మీద ఊరేగించటం ఊహించగలమా? స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఎవరైతే నిన్ను పుట్టించారో, ఎవరైతే నిన్ను సృష్టించారో ఆ దేవుడిని రక్షించడం ఊహించగలవా? ఆ దేవుడు నీకు ప్రత్యక్షమైనటం ఊహించగలవా? ఆ దేవుడు నిన్ను పిలవడం ఊహించగలవా? ఆ దేవుడు నిన్ను దర్శించడం ఊహించగలవా? ఆ దేవుడు నిన్ను వాడుకోవటం ఊహించగలవా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక తగిన సమయమందు నువ్వు హెచ్చించబడినట్లు ఆయన బలిష్టమనే చేతి క్రింద దీన మనస్కుడు అనండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తగిన కాలమందు నువ్వు హెచ్చింపబడినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులుగా ఉండండి. ఎంతమంది ప్రార్థన చేస్తారు దేవుని సన్నిధిలో? ఒక్క నిమిషం అందరూ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తారా?